అందరికీ నమస్తే. నేను మీ కాపీల నరేష్. మీరు చూస్తున్నారు యుగురం టీవీ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, టీజీపీఎస్సీ నుంచి ఉద్యోగాల నోటిఫికేషన్ విడుదలైంది. ఈ రోజే వచ్చింది. దీనికి సంబంధించినటువంటి అప్లికేషన్స్ అన్నీ కూడా 7వ తారీఖు రోజు నుంచి ఓపెన్ కాబోతా ఉన్నాయి. దీనికి సంబంధించిన టోటల్ డీటెయిల్స్ అన్నీ కూడా వెబ్సైట్లో వెబ్ నోట్ను డౌన్లోడ్ చేసి నోటిఫికేషన్ డౌన్లోడ్ చేసి చూపిస్తాను. ఇది వెబ్సైట్ ఇక్కడ మనకు తెలుసు వాట్స్ న్యూలో ఉంటుంది. ఇందులో ఫస్ట్ లింక్ ఏమో వెబ్ నోట్ ఉంటుంది. సెకండ్ లింక్ చూడొచ్చు, మనకు నోటిఫికేషన్ ఉంటుంది. జనరల్ రిక్రూట్మెంట్ ఫర్ ద పోస్ట్ ఆఫ్ సీడ్ సర్టిఫికేషన్ ఆఫీసర్ ఇన్ తెలంగాణ అని చెప్పేసి. ఇది స్టేట్ లెవెల్ ఉద్యోగం, అందరూ ఎలిజిబులే. సో దీనిపైన క్లిక్ చేయగానే వెబ్ నోట్ మనకి ఈ విధంగా ఓపెన్ అవుతుంది. ఈ వెబ్ నోట్లో మనం చూడవచ్చు తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఇచ్చినటువంటి వెబ్ నోటు 12/7/2026 2/7/2026 ఈ రోజు వచ్చింది. సో ఈ అనౌన్స్మెంట్లో ఆన్లైన్ అప్లికేషన్స్ వచ్చేసి మనకు 7వ తారీఖు రోజు నుంచి స్టార్ట్ అవుతున్నాయి. 12/8/2026 అంటే ఆగస్టు 12వ తారీఖు వరకు సాయంత్రం 5 గంటలకే క్లోజ్ అవుతుందండి. ఇక దీనికి సంబంధించిన హాల్ టికెట్స్ వచ్చేసి ఎగ్జామ్ కంటే 7 రోజుల ముందుగా మనకు డౌన్లోడ్ చేసుకోవడానికి అవకాశం ఇస్తాడు. ఎగ్జామ్స్ వచ్చేసి అక్టోబర్లో ఉన్నాయి దీనికి సంబంధించి. ఇక ఈ జాబ్కి అప్లై చేయాలి అంటే 1 టైం రిజిస్ట్రేషన్ తప్పనిసరిగా చేసుకోవాలి. 1 టైం రిజిస్ట్రేషన్ ద్వారా మనం అప్లికేషన్ చేసుకోవచ్చు. ఈ ఉద్యోగానికి సంబంధించి చూడండి, నేమ్ ఆఫ్ ద పోస్ట్ సీడ్ సర్టిఫికేషన్ ఆఫీసర్ ఇన్ తెలంగాణ సీడ్ అండ్ ఆర్గానిక్ సర్టిఫికేషన్ అథారిటీ అంటూ ఇవ్వడం జరిగింది. సో ఈ డిపార్ట్మెంట్లో ఉన్నటువంటి ఉద్యోగాలు ఇవి స్టేట్ లెవెల్ ఉద్యోగాలు. మొత్తం 19 వేకెన్సీలు అయితే ఉన్నాయి. 18 నుంచి 44 సంవత్సరాల వయస్సు ఉన్నటువంటి వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. 51,320 రూపాయల నుంచి 1,27,310 రూపాయల బేసిక్ శాలరీ అయితే ఉంటుంది. ఇక దీనికి ఇంకా హెచ్ఆర్ఏ అలవెన్సులు ఇట్లాంటివన్నీ వస్తాయి. స్టేట్ లెవెల్ ఆఫీసర్ కాబట్టి మంచి స్థాయి ఉద్యోగం ఇది. ఇక ఎలిజిబిలిటీ అండ్ ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ వివరాలు కూడా ఇక్కడ ఇచ్చిండు. ఎలిజిబిలిటీ ఎవరైనా సరే ఇండియన్ మనం అప్లై చేసుకోవడానికి అవకాశం అయితే ఉంటుంది. ఇక ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ విషయానికి వస్తే ఈ ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ కూడా 2వ తారీఖు 7వ నెల వరకు మీ దగ్గర సర్టిఫికేట్ అనేది ఉండాలి. సో ఇందులో బేసిక్ డిగ్రీని అగ్రికల్చర్, జాగ్రత్తగా చూడండి, బేసిక్ డిగ్రీ ఇన్ అగ్రికల్చర్ విత్ పోస్ట్ గ్రాడ్యుయేట్ ఎంఎస్సి అగ్రికల్చర్, అంటే ఎంఎస్సి అగ్రికల్చర్ ఖచ్చితంగా చేసి ఉండాలి. అది కూడా ఇన్ సీడ్ టెక్నాలజీ ఆర్ ప్లాంట్ బ్రీడింగ్, ఆగ్రోనమీ, ప్లాంట్ ఫిజియాలజీ ఫ్రమ్ ఎనీ యూనివర్సిటీ అని అన్నాడు. ఇక్కడ సూచించినటువంటి ఈ స్పెసిఫైడ్ పీజీ ఉన్నటువంటి వాళ్ళు మాత్రమే ఎలిజిబుల్ అయ్యేటువంటి అవకాశం ఉంది. చాలా తక్కువ మంది ఉంటారు. సో మీకు ఎవరైనా ఇలాంటి క్వాలిఫికేషన్ ఉన్న వాళ్ళు ఉంటే వాళ్ళకి షేర్ చేయండి, యూజ్ అవుతుంది. ఇక ఏజ్ విషయానికి వస్తే ఈ 18 నుంచి 44 సంవత్సరాలు అనేది ఓపెన్ కేటగిరీ వాళ్ళకు మాత్రమే. సో ఇక్కడ కట్ ఆఫ్ డేట్ కూడా ఇచ్చిండు. 1/7/2008 అండ్ 2/7/1982 ఈ మధ్యలో జన్మించినటువంటి వాళ్ళకు ఎలిజిబుల్ అయ్యేటువంటి అవకాశం అయితే ఉంటుంది. ఇక ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఈడబ్ల్యూఎస్ వాళ్ళకు 5 సంవత్సరాల ఏజ్ రిలాక్సేషన్ ఉంటుంది. ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ పర్సన్స్కి 10 సంవత్సరాల ఏజ్ రిలాక్సేషన్ ఉంటుంది. తెలంగాణ స్టేట్ గవర్నమెంట్ ఎంప్లాయీస్, ఆల్రెడీ ఎంప్లాయీస్ అయితే వాళ్ళకు 5 సంవత్సరాల ఏజ్ రిలాక్సేషన్, అది కూడా వాళ్ళ సర్వీస్ను బట్టి ఉంటుంది. ఇక ఎక్స్ సర్వీస్ మెన్ వాళ్ళకైతేనేమో 3 సంవత్సరాలు, ఎన్సీసీ ఉన్నటువంటి వాళ్ళకు 3 సంవత్సరాలు ఉంటుంది. అంటే ఈ 44 ఉంది కదా ఎండ్, ఈ 44కు దీన్ని యాడ్ చేసుకోవాలన్నమాట. 44+5, 44+10, 44+5, 44+3 అంటే మీరు దేనికి ఎలిజిబుల్ అయితే దాన్ని యాడ్ చేసుకొని క్యాలిక్యులేట్ చేసుకోవాలి. ఇక హౌ టు అప్లికేషన్ అని చెప్పేసి ఇచ్చిండు. చాలా సింపుల్, 1 టైం రిజిస్ట్రేషన్ చేసుకున్నట్టుగానే చాలా ఈజీగానే అప్లై చేసుకోవచ్చు, పెద్ద విషయమే కాదు. ఇక ఎగ్జామ్ ఫీజు వచ్చేసి అప్లికేషన్ ప్రాసెసింగ్ ఫీ ఉంటుంది, ఎగ్జామినేషన్ ఫీ ఉంటుంది. సో అప్లికేషన్ ప్రాసెసింగ్ ఫీ వచ్చేసి ఓసీలకు, బీసీలకు జాగ్రత్తగా చూడండి, ఓసీలకు, బీసీలకు 1000 రూపాయలు ఉంటుంది. ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూడీ వాళ్ళకు 500 రూపాయలు ఉంటుంది. ఇక ఎగ్జామినేషన్ ఫీ వచ్చేసి 80 రూపాయలు ఇచ్చిండు. ఈ ఎగ్జామినేషన్ ఫీ రిలాక్సేషన్ ఉంటుంది ఎవరైతే అన్ఎంప్లాయిడ్ ఉంటారో వాళ్ళకు. ఎంప్లాయీ మాత్రమే ఖచ్చితంగా కట్టాల్సి ఉంటుంది, అన్ఎంప్లాయిడ్ వాళ్ళు కట్టాల్సినటువంటి అవసరం అయితే లేదు. ఎగ్జామినేషన్ సెంటర్స్ వచ్చేసి 5 ఉన్నాయి. ఒకటి హైదరాబాద్, కరీంనగర్, ఖమ్మం, వరంగల్, నిజామాబాద్. ఆన్లైన్ ఎగ్జామ్ సెంటర్స్ మాత్రమే. సో కాబట్టి 5 సెంటర్లు మాత్రమే ఇవ్వడం అయితే జరిగింది. ఇక అనెక్సర్ 1లో దీనికి సంబంధించిన ఖాళీల వివరాలు ఇచ్చాడు. ఇది స్టేట్ లెవెల్ పోస్టు. సో ఇక్కడ చూడవచ్చు ఓపెన్ కేటగిరీలో ఒక పోస్ట్ ఉన్నది అండ్ 3 క్యారీ ఫార్వర్డ్, అంటే అర్హత లేకుండా గతంలో నింపబడకుండా ఖాళీగా మిగిలినటువంటి వాటిని క్యారీ ఫార్వర్డ్ చేసిరు. అవే 3 ఉన్నాయి. ఇక్కడ ఈడబ్ల్యూఎస్ వాళ్ళకు ఒక పోస్ట్ కొత్తది ఉన్నది, 2 క్యారీ ఫార్వర్డ్ ఉన్నాయి. సో అవి 3. బీసీఏకు లేవు. బీసీబీకి ఒకటే క్యారీ ఫార్వర్డెడ్ ఉంది. బీసీడీకి 2 పోస్టులు ప్లస్ 1 క్యారీ ఫార్వర్డ్ 3 ఉన్నాయి. బీసీఈకి లేవు. ఎస్సీలకు గ్రూప్ 1లో లేదు, గ్రూప్ 2లో మాత్రమే ఉన్నాయి 2. గ్రూప్ 3లో 1 ఉంది. ఎస్టీలకు 2 ఉన్నాయి. పీహెచ్ వాళ్ళకు 2 ఉన్నాయి. స్పోర్ట్స్ వాళ్ళకు 1 ఉంది. టోటల్ 19. ఇక్కడ సిఎఫ్ అంటే క్యారీ ఫార్వర్డెడ్, గతంలో ఫిల్ చేయకుండా వదిలేసినవి అవి క్యారీ ఫార్వర్డెడ్, అంటే క్వాలిఫైడ్ క్యాండిడేట్ లేకనా లేకపోతే ఇంకేదో కారణంగా అది ఫిల్ కాలేదు, అప్పుడే నోటిఫై చేసినాయి.
సో అవన్నమాట. మొత్తం మీద 19 ఖాళీలు అయితే ఉండడం జరిగింది. ఇక సెలక్షన్ ప్రాసెస్ అంతా కూడా ఎగ్జామినేషన్ ఎట్లుంటది అనే వివరాలన్నీ కూడా ఇచ్చిండు. సో స్కీమ్ ఆఫ్ ఎగ్జామినేషన్ అని పేపర్ 1 జనరల్ స్టడీస్ అండ్ జనరల్ ఎబిలిటీస్ అని ఉంటుంది. 150 క్వెషన్స్ ఉంటాయి. 150 నిమిషాలు, 150 మార్కులు. పేపర్ 2లో సబ్జెక్ట్ కన్సర్న్డ్ ఉంటది. అంటే కామన్ సిలబస్ ఉంటది. అది పీజీ లెవెల్‌లో ఉంటది. అది అగ్రికల్చర్‌కి సంబంధించినటువంటిది ఉంటది. 150, 150, 150 సేమ్ మార్కులు, క్వెషన్‌లు, సమయం. మొత్తం 300 క్వెషన్స్ ఉంటాయి 300 మార్కులకు. ఇక పేపర్ 1 వచ్చేసి బైలింగ్వల్‌లో ఉంటది. ఇంగ్లీష్ అండ్ తెలుగులో జనరల్ స్టడీస్ అండ్ జనరల్ ఎబిలిటీస్ అనేది. ఇక పేపర్ 2 అనేది సబ్జెక్ట్ కన్సర్న్‌లో ఉంటది. కామన్ సిలబస్ కాబట్టి పీజీ లెవెల్‌లో వాళ్ళ సబ్జెక్ట్‌కి సంబంధించి. ఇక టీజీపీఎస్సీ ఇచ్చేటువంటి కామన్ సిలబస్ కానీ ఇందులో 13 అంశాలు మాత్రమే ఇచ్చిండు. ప్రతి దాంట్లో 15 అంశాలు ఉంటాయి. బట్ ఇందులో కొన్ని స్కిప్ చేసిండు. సో ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే చెప్పండి ఏమేం స్కిప్ చేసిండు, అన్నింటికి దీనికి తేడా ఏంటిదనేది నేను క్లియర్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేసే ప్రయత్నం చేస్తా. ఇక పేపర్ 2 విషయానికొస్తే జనరల్ అగ్రికల్చర్‌కి సంబంధించినటువంటిది అండ్ ఆగ్రానమీకి సంబంధించినటువంటిది ఇట్లా చాలా అంశాలైతే ఇన్ డెప్త్‌గా ఇచ్చిండు. క్వాలిఫికేషన్ బట్టి మీరు చూసుకోండి. మీరు దేనికి ఎలిజిబుల్ అవుతారో. సో ఇదండి టీజీపీఎస్సీ ఇచ్చినటువంటి 19 ఖాళీలకు సంబంధించినటువంటి టోటల్ డీటెయిల్స్. ఇంకేమైనా మిస్ అయితే కామెంట్‌లో రాయండి. దాని గురించి క్లియర్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను నెక్స్ట్ వీడియోలో. వీడియో నచ్చితే లైక్ చేస్తూ మీ మిత్రులకు షేర్ చేస్తూ మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్నటువంటి బెల్ బటన్ క్లిక్ చేయండి. సదా విద్యా సేవలో ఈ గురం టీవీ యూట్యూబ్ ఛానల్. థ్యాంక్ యూ ఎవ్రీవన్.